హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ రిచ్లు బై కిరణ్. ఇంతవరకు మన ఛానల్లో డివోషనల్ కానీ కుకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి కదండి. అయితే వ్లాగ్స్ కూడా చేయాలి అని నేను ఈ వ్లాగ్ తీస్తున్నాను. జనరల్గా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని పనులు లేడీస్ అనేది ఎన్ని పనులు చేస్తున్నాం అనేది ఒక వీడియోగా నేనైతే చూపించాలి అని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో ఒక సింపుల్ రంగోలీ, అలాగే 2 డిఫరెంట్ రెసిపీస్ అండ్ గార్డెనింగ్ టిప్స్ ఎవ్రీథింగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా చూడండి, యూస్ఫుల్ అవుతుంది. నా డే స్టార్టింగ్ సంక్రాంతి మంత్ కాబట్టి రంగుల ముగ్గులతో స్టార్ట్ అవుతుందండి. అండ్ ఇదైతే 15 చుక్కలు, అలాగే మధ్య చుక్క 8 వచ్చే వరకు ఈ సింపుల్ రంగోలీ అనమాట. అండ్ నాకైతే చాలా ఇష్టమండి ముగ్గులు, కలర్స్ వేయటము. చిన్నప్పుడు ఎప్పుడో వేసేదాన్ని, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. అండ్ మార్నింగ్ ఇబ్బంది పడకుండా నేనేం చేస్తాను అంటే, ముందు రోజే రేపు మార్నింగ్ ఏ ముగ్గు వేయాలి అనేది ఈరోజే నేను ఒక పేపర్ బుక్ మీద ప్రాక్టీస్ అనేది చేస్తాను అనమాట. అట్లా చేస్తే ఏంటంటే మనకి చాలా ఈజీగా వేయటం అనేది అయిపోతుంది, లేదు అంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఇట్లా నేను ముందు రోజే ఒక బుక్లో దాన్ని ప్రాక్టీస్ చేస్తాను. ఏంటంటే జస్ట్ లైక్ రివిజన్ అనమాట. మనం ఏదైనా వచ్చు అనుకోకూడదు కదా. సో విత్ కలర్స్ అవుట్పుట్ అది. అండ్ ఆఫ్టర్ దట్ నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం వేసేసి ఉంచుకున్న ఇడ్లీ పిండిలో రాగి పిండి వేసి కలిపేసుకున్నాను రాగి ఇడ్లీ కోసం. నేను ఈ పిండి కలిపేలోపు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ కూడా మన వీడియోస్ అనేవి మీకు వస్తాయి. అండ్ చూసారు కదా, ఇలా నేను కన్సిస్టెన్సీ అనేది కలిపేసి ఉంచాను. ఈ పిండి నేను ముందు రోజు నైటే కలిపి పెట్టేసుకుంటానండి. మీకు తెలియటం కోసం నేను కలపడం కూడా ఇప్పుడే చూపించాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తా అంటే సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకుంటాను. మనం ఈ పిండి ఎప్పుడైనా కొంచెం గట్టిగానే కలుపుతామండి. చూసారా, అది పులిసేటప్పటికి చక్కగా మన ఇడ్లీ కన్సిస్టెన్సీ అనేది, ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఇడ్లీ ప్లేట్లో అయితే వేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు నేను రాగి ఇడ్లీ పూర్తిగా వేయకుండా రాగి ఇడ్లీ అండ్ నార్మల్ ఇడ్లీ కూడా నేను వేస్తున్నానండి. మనము మామూలు ఇడ్లీ కూడా పిండి కొంతమంది ఏం చేస్తారంటే పిండి వేసినప్పుడే సాల్ట్ కూడా వేసేసి గ్రైండ్ చేస్తారు. కానీ అలా చేయటం వల్ల ఏమవుతుందంటే బాగా పులిసిపోయే అవకాశం ఉంటుంది పిండి. కాబట్టి ఇలా మనం ఎప్పుడైతే ఇడ్లీ వేసుకుంటామో అప్పుడు వేరే గిన్నెలోకి కావలసినంత పిండి తీసుకొని మనం సాల్ట్ కనుక యాడ్ చేసుకుంటే పిండి ఎక్కువ పులియకుండా ఉంటుందండి. సో ఇలా నేను ఇడ్లీ అలాగే రాగి ఇడ్లీ 2 ప్లేట్స్లో వేసేసి బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు నేను ఈ ఇడ్లీ ఉడికే లోపు అయితే చట్నీ కూడా వేశాను. అండ్ ఇందులోకి ముఖ్యంగా కారపొడి కూడా చాలా బాగుంటుందండి. రాగి ఇడ్లీలోకి నేను మునగాకు కారపొడి వేసుకుంటున్నాము. అండ్ ఇవి ఉడకడానికి ఇడ్లీ పాత్రలో పెట్టేశాను. చూసారా, రాగి ఇడ్లీ వేడి వేడిగా నెయ్యి వేసుకొని కనుక మనం రాగి ఇడ్లీ తీసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు ఇంకా నార్మల్ ఇడ్లీ అనేది ఎవరు లైక్ చేయరనమాట. కాకపోతే ఈ రాగి ఇడ్లీ అనేది మనం వేడిగా ఉన్నప్పుడే తినాలి. కొంచెం చల్లారిపోతే ఏంటంటే గట్టిపడే అవకాశం ఉంటుంది. అండ్ ఇక ఇది ధనుర్మాసం కాబట్టి మాకు ఇక్కడ భవనాయన స్వామి గుడి అని ఉంటుందండి. అక్కడ చాలా విశిష్టంగా పూజలు అయితే జరుగుతాయి. గోదాదేవి అమ్మవారి కూడా ఉంటుంది. ఇది ధూపోత్సవం అని మొన్న చేశారు. సో చాలా అంటే బృందావనం లాగా అరేంజ్ చేశారండి. ఈ భవనాన్సం గుడి కూడా 500 సంవత్సరాల క్రితం నాటి గుడి. దీని విశిష్టతను గురించి నేను మరొక వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ లంచ్కి ప్రిపరేషన్ కోసం క్యాలీఫ్లవర్ కాడల పచ్చడి చేస్తున్నాను. ఇది కూడా చాలా అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి క్యాలీఫ్లవర్ పచ్చడి. ఎలా ఉంటుందా అనుకున్నాను, కానీ చాలా టేస్టీగా అయితే ఉంది. వీటి కోసం క్యాలీఫ్లవర్ కాడలు అలాగే పచ్చిమిర్చి, టమాటా తీసుకున్నాను. ముందుగా మనం ఏం చేయాలంటే క్యాలీఫ్లవర్ కాడలు మొత్తం కూడా చిన్న చిన్నగా కోసేసి మనం రెడీ చేసుకోవాలి.
ఎవరో చెప్పినట్టుగా మనకి ఉపయోగపడనిది అంటూ ఏది ఉండదండి. ఇన్ని రోజులు క్యాలీఫ్లవర్ కాడలు మేము పడేసేసేవాళ్ళం. అన్నీ పువ్వు తీసుకున్నప్పుడు ఏంటంటే చుట్టూ అంతా కూడా అక్కడే తీపించేసేసుకొని కొద్ది గొప్ప ఉంటే ఇంటి దగ్గర తీసేసేవాళ్ళం. బట్ ఈ పచ్చడి ఎంత టేస్ట్‌గా ఉందంటే అసలు చాలా నేను టమాటా వేసాం కదా! ఆ టేస్ట్ రాదనుకున్నా కానీ క్యాలీఫ్లవర్ టేస్ట్ బాగా అర్థమవుతుంది. అండ్ దాంట్లో ఒక 2, 3 టమాటాస్ కూడా యాడ్ చేసుకుంటే మనకి పులుపుదనం అనేది బాగుంటుంది. అండ్ ఈ టమాటా కూడా అండి మధ్యలో ఈ తొక్క అనేది తీయాలన్నమాట, తొడెము. ఆ తొడెం తీయటం వల్ల చాలా హెల్దీ. ఎందుకంటే ఆ తొడెం అనేది ఉడకదండి. ఉడకనప్పుడు అది ఏమవుతుందంటే కిడ్నీలో స్టోన్స్ లాగా ఫామ్ అవుతుందంట. అందుకని మనం ఎప్పుడైనా టమాటా యూస్ చేసేటప్పుడు మధ్యలో తొడెం అనేది తీసేసి కర్రీస్కి యూస్ చేసుకోవాలి. సో ఇలా మనం తరిగి పెట్టుకున్న ఈ టమాటా అండ్ క్యాలీఫ్లవర్ కాడల్ని బాండీ పెట్టేసి బాండీలో ఆయిల్ వేసి చక్కగా మనం మొత్తం కూడా వేసి మనం మగ్గించుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి, తెల్లగా, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, చూడటానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ దీంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం మనం రోటి పచ్చడికి ఎలా అయితే మగ్గబెట్టేస్తామో అలా మూత పెట్టి దీన్ని మనం మగ్గించుకోవాలి. అయితే నేను ఇందాక అన్నాను కదా, మన లేడీస్ వన్ డే డైలీ మన లైఫ్ ఎలా ఉంటుంది, ఎంత వర్క్ చేస్తాము అనేది చూస్తే మనం ఏ పనైనా అండి ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించదు. కానీ కష్టంగా అంటే ఇష్టం లేకుండా మనం చేసామనుకోండి, ప్రపంచంలో ఉన్న అంతా పని మనమే చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్గా మగ్గిన తర్వాత పొయ్యి ఆపేసి ఇందులో మనం తగినంత చింతపండు అలాగే జీలకర్ర వేసి మనం ఆ వేడికి ఇవి మగ్గిపోతాయి. ఎందుకంటే జీలకర్ర పొయ్యి ఆపేసిన తర్వాతే వేయాలండి, మంట ఆపేశాక. ఎందుకంటే అది ఊరికే మగ్గిపోతుంది. అండ్ బాగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ముందుగా పచ్చిమిర్చి అండ్ చింతపండు, ఉప్పు, ఎల్లుల్లిపాయ వేసి మనం ముందు మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎందుకు అంటే పచ్చిమిర్చి అన్నీ కలిపి కనుక మనం వేసామంటే పచ్చిమిర్చి తొలకలు తొలకలుగా ఉంటుంది, మెత్తగా అనేది నలగదు. అందువల్ల మనం ముందుగా పచ్చిమిర్చి, చింతపండు కనుక మిక్సీ వేసి తర్వాత మిగిలినవి కూడా మనం యాడ్ చేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి. సో ఇలా చాలా అంటే ఫస్ట్ టైం చేస్తున్నా కదా, నేనైతే చాలాసేపు ఆలోచించాను ఎలా ఉంటుందా టేస్ట్, క్యాలీఫ్లవర్ టేస్ట్ తెలుస్తుందా లేదా అని. బట్ చాలా బాగా అయితే క్యాలీఫ్లవర్ టేస్ట్ అనేది అర్థమవుతుంది. అండ్ ఇందులో తగినంత సాల్ట్ అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ మీరు కూడా ఈ క్యాలీఫ్లవర్ కాడల పచ్చడి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ పచ్చిమిర్చి అంతా మెత్తగా నలిగిన తర్వాత ఇందులో క్యాలీఫ్లవర్ కాడలు అలాగే టొమాటో ముక్కలు మగ్గించాం కదా, అది కూడా వేసేసి మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా అంటే నేను ఇవాళ కర్రీ కింద క్యాలీఫ్లవర్ కాడల పచ్చడి అండ్ అలాగే దొండకాయ ఫ్రై చేశానండి. దొండకాయ ఫ్రై అందరికీ తెలిసిందే కదా, నేను అందుకనే చూపించట్లేదు. అండ్ క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనం కావాలి అనుకుంటే తిరగమాత కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తిరగమాత పెట్టలేదండి, కావాలనుకున్న వాళ్ళు తిరగమాత కూడా పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ లంచ్ నేను కొంచెం సేపు అయితే రిలాక్స్ అవుతానండి. ఈవినింగ్ గార్డెనింగ్ చేస్తాను. అండ్ చెట్లకి నేను ఎలాంటి ఎరువు అనేది వేయకుండా ఇంట్లో దొరికే వాటితోనే నేను ఎరువు అనేది ప్రిపేర్ చేస్తాను. ఇలా తినేసిన అరటి తొక్కులన్నీ కూడా నేను ఎండబెట్టేసి పొడి చేసి వేస్తాను. అలాగే మనం అరటిపళ్ళ దగ్గర మగ్గిపోయినవి పారేసేవి ఉంటాయి కదండి, ఆ అరటిపళ్ళన్నీ కూడా బాగా మగ్గిపోయినవి తీసుకొచ్చాను. వాటిని నేను ఇప్పుడు ఎలా ఎరువులాగా అనేది తయారు చేయాలో చూపిస్తున్నాను. వీటన్నిటిని కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకొని చక్కగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. బాగా మగ్గిపోయి ఉంటాయి కాబట్టి తోలుతో సహా బాగా మెత్తగా అయిపోయింది. బాగా మెత్తగా నలిపేసుకొని మనం తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని చెట్లకి ఇచ్చుకోవాలి. ఈ బనానా ఫర్టిలైజర్లో ఏంటంటే నైట్రోజన్ అనేది బాగా ఉంటుంది. చెట్లకి బాగా అంటే మనకి పూత కానీ అలాగే మొగ్గ కానీ రాలిపోతుంటే మనం వీక్లీ వన్స్ ఇది కనుక ఇచ్చాము అంటే బాగా పూలు అనేది వస్తాయి.
అండ్ ఇలా మగ్గిపోయిన బనానా మాకు దొరకవు అనుకుంటే కనుక నేను ఇందా చూపించాను కదా, అరటి తొక్కులు కూడా ఎండబెట్టేసేసి మనం మిక్సీ వేసి ఆ పొడి కూడా వేయచ్చు అనమాట. నేను అది వేరే వీడియో మీకు షేర్ చేస్తాను, మొత్తం ఎండలేదు కదా అవి. అండ్ మనం ఏ పనైనా కూడా చాలా అంటే చాలా ఇష్టంగా చేయాలండి. నేను పెళ్ళికి ముందు అసలు ఏ పని చేసేదాన్ని కాదు. అంటే ఎలా అంటే ఏం చేస్తాంలే అనే బద్ధకం అనేది బాగా ఉండేదండి. అయితే మా అమ్మ నాన్న ఒకటే చెప్పారు, ఏ పనైనా కూడా నేర్చుకొని వదిలేసేయాలి అని. అలా నేర్చుకొని వదిలేస్తే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సిచ్యువేషన్లో అయినా సరే మనం సర్వైవ్ అవ్వగలమని చెప్పారండి. అప్పుడు అమ్మా నాన్న చెప్పిన ఆ మాటలు మేము వినబట్టి ఈరోజు ఎంత పని చేసుకున్నా, ఎంత పని ఉన్నా కూడా మాకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండట్లేదు. అండ్ ఇలా బాగా మెత్తగా నలిపేసాం కదా, దీంట్లో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేయాలి. ఈ గుజ్జుకి మనకి దగ్గర దగ్గర ఒక 10 to 12 లీటర్స్ వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చూసారు కదా, వాటర్ అనేది ఫుల్ యాడ్ చేసేసాను. ఈ వాటర్ ఇప్పుడు మనం చెట్లకు అనేది ఇవ్వాలి. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ మాట అంటే ఏ పనైనా సరే ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు అనే మాట నిజమే అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా మరింత మందికి ఈ వీడియో అనేది షేర్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఇలా చెట్లకి నేను ఈ బనానా ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను. మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా చెట్టు మొదల్లో మనం మట్టి అనేది కొంచెం లూజ్ చేసుకొని ఇస్తే ఎక్కువ ఉపయోగం అనేది ఉంటుంది. సో ఇలా నేను అన్ని చెట్లకి కూడా బనానా ఫర్టిలైజర్ అనేది ఇచ్చాను. మనం ఉన్నప్పుడు ఉన్నట్లండి, కొన్నిటికి ఇలా లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు, అలాగే కొన్నిటికి పొడి రూపంలో కూడా ఇవ్వచ్చు అనమాట. ఇంకా గార్డెనింగ్ అయిపోయేటప్పటికి 5-6 అవుతుందండి. కొంచెం రిలాక్స్ అవుతాను అనిపించేలోపు మా వారు పాలక్ ఆలు పరాటా చేయమన్నారు నైట్ డిన్నర్ కోసం. సో నేను కొంచెం 7 ఆ టైం నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటాను. ఎర్లీగా అంటే 8 కంతా మేము డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో అండ్ ఈ పాలక్ ఆలు పరాటా కాంబినేషన్ కర్రీ అనేది ఇంకా ఏం అవసరం ఉండదు, ఫుల్ స్పైసీగా ఉంటుంది. అండ్ కర్డ్తో కనుక తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆలు పరాటా వీడియో కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడొచ్చండి. ఈ పాలక్ ఆలు పరాటా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ అండి. పాలకూర వేస్తాం కాబట్టి మనం అన్ని వెజిటేబుల్స్ మనం కర్రీలాగా తీసుకోలేం కాబట్టి ఇట్లా కనుక చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది, అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటుంది. సో ఎట్ లాస్ట్ నైట్ వచ్చేసరికి పాలక్ ఆలు పరాటాతో నా డే అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంత రొటీన్ లైఫ్లో నాకు కొంచెం చేంజ్ అండ్ రిలాక్సేషన్ కోసం నేను ఇలా యూట్యూబ్ ఛానల్ అని ఆన్లైన్ సేల్స్ కానీ ఇట్లా ఏవైనా కూడా నేను చేస్తూ ఉంటాను. అండ్ డివోషనల్గా కూడా ఏమైనా పూజలు అవి చేసుకుంటూ ఉంటాను. అయితే కొంతమంది చాలా పని ఉంది అనని చాలా డల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి నా సలహా ఒకటేనండి, ఏ పనైనా సరే ఇష్టంగా చేయండి, కష్టం అనేది ఏమీ ఉండదు. సో ఫ్రెండ్స్, మీకు నా డైలీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.